ప్రియా పర్లోకమందున మా తండ్రి దేవ, మేము మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఇక్కడికి నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు దేవ. మేమందరం కూడా నీ మాటలు నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చానైనా. వచ్చిన మేమందరం నీ మాటలను విని ఆ మాటల ప్రకారం మా జీవితాన్ని సరిచేసుకొని నువ్వు నిత్యరాజ్యానికి మేమందరం చేరేవారంగా ఉండాలి తండ్రి. అదేవిధంగా మా బిడ్డలను కూడా నీ యొద్దకు చేర్చే భాగ్యం దయచేయమని, వినే మాటలను వారు అర్థం చేసుకునే విధంగా కూడా వారి హృదయాలను తట్టమని, అపవాదికి లోబడకుండా నీకు లోబడి నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని జీవించి సమాజానికి మేము మాదిరిగా కనపడే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనని సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఏమండి, అందరికీ వందనాలండి. ఏమండి, మనం చెప్పుకునే పాఠాలు యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు. అందులో 2 మాటలు అయిపోయినాయండి. ఫస్ట్ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని దేవునికి ప్రార్థన చేశారు ఫస్ట్. రెండవ మాట, దొంగ సిలువలో క్రీస్తు అన్న మాటకు మారి క్రీస్తుతో పాటు పరదైసు వెళ్ళడానికి అవకాశం పొందాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని అన్నారు. చనిపోయే ముందు మార్పు పొందాడు. బాప్తిసంతో పని లేకుండా ఆ మహాలోకానికి వెళ్ళే అవకాశాన్ని పొందగలిగాడు. దొంగగా బ్రతికిన నీతిమంతునిగా పరదైసుకు చేరాడు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకునే మాట మూడో మాట ఏంటండి? ఎవరైనా గెస్ చేయగలరా? యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుంటే చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యేసుక్రీస్తు వారు తన తల్లిని శిష్యునికి అప్పగిస్తున్నారు, ప్రియ శిష్యునైన యోహాను గారికి. అదేవిధంగా శిష్యుడికి ఇదిగో నీ తల్లి, ఈమెను చేర్చుకో అని చెప్తున్నారు. అక్కడ యేసుక్రీస్తు వారు తల్లిని అప్పగిస్తున్నారు, అప్పగింతలు చేస్తున్నారు. పెద్దవారు చిన్నవారిని వేరే వారి చేతిలో పెట్టేటప్పుడు అప్పగింతలు చేస్తారు. ఇక్కడ చిన్నవాడైన యేసుక్రీస్తు వారు తన తల్లిని తన ప్రియ శిష్యునికి అప్పగింతలు చేస్తున్నాడండి. అదేంటండి? యేసుక్రీస్తు వారు తన తల్లిని అప్పగింతలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఆయన సిలువలో చనిపోయే స్థితిలో ఉన్నారు. తల్లి బాధ్యత ఎవరిదండి? కుమారుడు, కుమార్తె ఉంటే కుమార్తెది. అవును కదండి? ఆయన యొక్క తన బాధ్యతను ఆయన అక్కడ నిర్వర్తిస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమన్నారు? అమ్మా అన్నారు. ఇలా ఇంకైనా ఎవరినైనా అమ్మ అని పిలిచారా యేసుక్రీస్తు వారు? తెలిసిన సందర్భాలు చెప్పండి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని వాళ్ళు తీసుకువచ్చి, నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, ధర్మశాస్త్రాన్ని పాటించడానికి, అదేవిధంగా పాపంతో ఉన్న వారిని రక్షించడానికి వచ్చావు కదా, మరి ఈవిడ వ్యభిచారం చేస్తుండగా మేము పట్టుకున్నాం, మరి ఈవిడ నువ్వేం చేస్తావు? శిక్షిస్తావా, రక్షిస్తావా అని వచ్చి అడిగారు. యేసుక్రీస్తు వారు ఒక్కటే మాట అన్నారు, ధర్మశాస్త్రం ప్రకారం శిక్షించాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? రక్షించడానికి వచ్చారు. మరి ఆయన అక్కడ శిక్షించారా, రక్షించారా? ఎలా రక్షించారు? మరి ధర్మశాస్త్రాన్ని పాటించాలి కదా, ధర్మశాస్త్రాన్ని పాటించి దాన్ని కొట్టివేయడానికి వచ్చారు యేసుక్రీస్తు వారు. దేవుడు ఫస్ట్ ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, దీని ప్రకారం నీతిగా బ్రతకాలన్నారు. నీతిగా ఎవరు బ్రతకట్లేదు కాబట్టి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి ఆ ధర్మశాస్త్రాన్ని పాటించి కొట్టివేసి పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధతతో పరలోకానికి వచ్చే భాగ్యాన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. కాబట్టి ఆయన అక్కడ పాటించాలి, శిక్ష వెయ్యాలి, ప్లస్ రక్షించాలి. మీలో పాపం లేని వాళ్ళు ఫస్ట్ రాయేయండి అన్నారు, శిక్ష ఇచ్చేసారు. అక్కడ ఒక్కళ్ళు వేయలేదండి. ఎందుకని వేయలేదు?
వాళ్ళ హృదయాలు వాళ్ళకి చెప్తున్నాయి, మనం పాపం చేసాం అని. తలకాయ ఉంచుకొని ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారండి. మనం కూడా అంతే కదండి, ఎదుటి వాళ్ళ మీద చెప్పినప్పుడు చెప్పనిచ్చి ఇంతకీ మనం ఏం చేసామని ఆలోచించుకుంటే మనవి కూడా చాలా లిస్ట్ కనిపించింది. అవును కదండి. సరే వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఆ వ్యభిచారం చేసిన స్త్రీ వెళ్ళిపోలేదండి. వాళ్ళు ఎవరు శిక్ష వేయలేదు కదా. యేసుక్రీస్తు వారు తలకాయ ఉంచుకొని నేల మీద ఏదో రాస్తున్నారు, శిక్ష ఎవరు వేయలేదుగా. మరి ఇప్పుడు అవకాశం ఉంది, వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళిపోలా. ఎందుకని వెళ్ళిపోలేదు? అక్కడ ఆవిడ నమ్మింది, ఈయన నన్ను రక్షిస్తాడు. చేస్తుండగా నన్ను పట్టుకున్నారే, నేను చేసింది తప్పే అని తనకు అర్థమైంది. ఈయన నన్ను మార్చగలడు, నన్ను రక్షించగలడు నమ్మింది కాబట్టే అక్కడి నుంచి వెళ్ళలేదండి. అమ్మా అని అక్కడ యేసుక్రీస్తు వారు వ్యభిచారం అంటే పాపం, పాపంతో ఉన్న మనిషిని అమ్మా అని పిలిచారు. ఎంత ప్రేమతో పిలిచారండి. ఆ మాటతో మారిపోయింది అమ్మాయి, ఆ మనిషి. ఆ స్త్రీ గురించి మళ్ళీ బైబిల్లో రాయబడలా, మళ్ళీ తప్పు చేస్తే గనక వ్రాయబడి ఉండేది. అక్కడ మాటతో ఆవిడ ఏం చేశారు, ఆయన మార్చేశారు. అమ్మ అని పిలిస్తే ఆ పిలుపుకు ఆవిడ మారిపోయిందండి. ఎవరూ శిక్షించలేదా, అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట నీవు పాపము చేయకుము అని చెప్పారు. ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేస్తే తప్పు, కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు, చెయ్యాలనే ఆలోచన వస్తేనే తప్పు. ఆ చూపే ఉండకూడదు, ఆ చూపునే తీసివేసేయమన్నారు. ఆ చూపు మనసులో ఉన్న మనం పాపం చేసినట్లేనంట. అది యేసుక్రీస్తు వారికి ఇచ్చిన ఆజ్ఞ. దీన్ని బట్టి పాపం ఎంతమంది చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు. ఆలోచన కూడా రానివ్వకూడదు, అది పాపంతో సమానం. ఇలా ఇంత చిన్న చిన్న విషయాలు కూడా చాలా ఉన్నాయి. మేమేం పాపం మేము వ్యభిచారం చేయలేదండి అని అంటారు చాలా మంది. వ్యభిచారం పాపం కదా అంటే ఆలోచన కూడా వస్తే పాపమే. అవన్నీ మన ముందు మన భవిష్యత్ కాలంలో జరిగి ఉండొచ్చు. ఈ వర్తమానంలో విన్న నాటి నుంచి మన భవిష్యత్తును కూడా యేసుక్రీస్తు వారి మాటల ప్రకారం కొనసాగిస్తూ ఉంటే, ఆయన అంగీకరించి రక్షణలోనికి వస్తే, చనిపోయే వరకు రక్షణ కొనసాగిస్తే ఆ మహాలోకానికి, నిత్య నరకాన్ని దాటుకుని మహాలోకానికి వెళ్తామండి. మహాలోకం అంటే ఎంతో భోగభాగ్యాలంట, వర్ణింపలేనంత ఆనందం. అక్కడ ఏమీ ఉండదు, బాధలు అనేవి ఉండవు, కష్టాలు ఉండవు, సుఖాలు సంతోషాలే. మనిషి బ్రతుకులో సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి. చనిపోయినాక సుఖం ఒక పక్కకు వస్తుంది, దుఃఖం ఒక పక్కకు వస్తుంది. మన బ్రతికున్నప్పుడు మన ప్రవర్తన బట్టి ఆ సుఖం కావాలంటే, పరలోకం వెళ్ళాలి అంటే, భూమి మీద దేవుడి ఇష్ట ప్రకారం యేసుక్రీస్తు వారు చెప్పినట్టు చేస్తేనే పరలోకం వెళ్తాం. మాకు ఎలా అయినా పర్లేదు అని మన ఇష్టం వచ్చినట్టు బ్రతికామనుకోండి, నిత్య నరకానికి. పురుగు చావదు, అగ్ని ఆరదు, కాలుతానే ఉంటాం కానీ ఆ మంటలు ఆగవు, మనం అరుపులు అరుస్తానే ఉంటామంట. యుగ యుగములు అంటే అంతం లేదు దానికి. ఈ ఆత్మ చనిపోయినాక అంత బాధపడాలి. ఒక్క మాటతో అక్కడ ఆవిడ్ని మార్చేశారు అమ్మా అని. అదేవిధంగా ఇంకొక సందర్భం, సమరయ స్త్రీ అండి. యేసుక్రీస్తు వారు యాకోబు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్లు తాగడానికి వస్తారు. మధ్యాహ్నం వేళ 12 గంటలకు. ఆవిడ అప్పుడు వస్తుంది ఆ బావి దగ్గరికి నీటి కోసం. మధ్యాహ్నం 12ంటికి ఎవరైనా నీళ్లు పట్టుకుంటారా? మన ఊర్లో అంటే ఏ టైంలో వస్తాయో తెలియదు, కానీ బయట అయితే ఉదయం కానీ సాయంత్రం కానీ 2 పూటలే వస్తాయి. చల్ల సమయంలో మాత్రమే, చల్లపూట మాత్రమే నీళ్ళు వస్తాయి. బావి దగ్గర అయినా సరే చల్లపూట వెళ్ళి తెచ్చుకుంటారు. ఆవిడ మధ్యాహ్నం వేళ వెళ్ళింది అంటే ఏంటి అర్థం? ఆవిడ అందరూ ఉన్నప్పుడు తెచ్చుకునే పరిస్థితి ఆవిడది కాదు. అయితే యేసుక్రీస్తు వారికి నీళ్లు చేది పోస్తుంది. యేసుక్రీస్తు వారు తాగి ఈ దాహం తీరిన ఈ నీళ్లు తాగినా నా దాహం తీరదు, నాకు వేరే జీవజలం ఉంది నా దగ్గర, అది తీసుకుంటే దాహం అనేది వేయదు మళ్ళీ అంటారు. అయితే ఆ నీరేదో నాకు ఇవ్వని అడుగుతుంది. అయితే వెళ్ళి నీ భర్తను తీసుకురాని అడుగుతారు యేసుక్రీస్తు వారు. నాకు భర్త లేరని అంటది. నీకు 5గురు పెనిమిటిలు ఉన్నారు కదా, నిజంగా ఇప్పుడు నీతో ఉన్నది నీ పెనిమిటి కాదు అని ఆయన చెప్పినప్పుడు, నీవన్నది నిజమే, నీవు నాకు సత్యమే చెప్పావు అని అక్కడ ఆవిడ ఒప్పుకుందండి. ఆ సమరయ స్త్రీ 5గురు పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆవిడతో ఇంకొక అతను ఉన్నాడు, అతను పెనిమిటే కాదని యేసుక్రీస్తు వారు చెప్తే ఆ మాటను అంగీకరించింది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆవిడని అమ్మా అని సంబోధించారు.
అక్కడ ఆవిడ ఎలా ఉంది? పాపంతోనే ఉంది. అప్పుడు ఆవిడ ఏమైంది? ఆ మాటకి మారి లోకంలోకి, సమాజం, ఊర్లోకి వెళ్ళి యేసుక్రీస్తు వారు నా గురించి ఇలా చెప్పారు, వచ్చిన ఆయన ప్రవక్త, ఆయన యేసుక్రీస్తు, ఆయన నా గురించి ఇలా చెప్పారు, మంచి కరెక్ట్గా చెప్పారు అని చెప్పి యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి వెళ్ళింది ఆవిడ బయటకి. ఇద్దరిని చూసాం, అమ్మ అని ఇద్దరిని. వాళ్ళని ఏం చేశారు ఆయన అక్కడ? అమ్మ అనే మాటతో మార్చేశారు. ఇంకొక స్త్రీ మగ్దలేన మరియా, ఆవిడ్ని కూడా అమ్మ అని పిలిచారండి. యేసుక్రీస్తు వారితో పాటు ఉంటూ, యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటనలో సాయం చేస్తూ, పరిచర్యలో ఆయనతో పాటు ఉంటూ తిరిగిన ఆవిడి మగ్దలేనే మరియా. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధిలో పెట్టిన తర్వాత 3వ రోజు పెందలకాన్నే నిద్రలేచి యేసుక్రీస్తు వారి కోసం సమాధి దగ్గరికి వెళ్తుంది. అక్కడ సమాధి దగ్గర యేసుక్రీస్తు వారు ఉండరు. అక్కడ ఒక ఇద్దరు కూర్చొని ఉంటారు దేవదూతలు. వాళ్ళని వెళ్ళి యేసుక్రీస్తు వారు సమాధిలో లేరని చెప్పి వాళ్ళని అడుగుతూ ఏడుస్తుంది. చాలా బాధగా ఏడుస్తూ, చాలా ఎక్కువ ఇబ్బందితో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆవిడ దేవదూతలతో మాట్లాడుతుంటే యేసుక్రీస్తు వారు వెనకమాల ఆత్మరూపంలో వచ్చి నుంచొని ఉంటారు. ఆవిడ వెనక్కి తిరిగి అమ్మా నీవెందుకు ఏడుస్తున్నావు అని పిలుస్తారు. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, నీవెందుకు ఏడుస్తున్నావు అని పిలిచారు. ఆవిడ ఆయన అక్కడ తోటమాలేమో అనుకొని యేసుక్రీస్తు వారిని ఇక్కడ ఆయన యొక్క సమాధిలో ఆయన లేరు, నువ్వు కానీ తీసుకువెళ్ళావా, నాకు ఆయన ఇప్పించు, నేను ఆయన తీసుకొచ్చుకుంటాను అంది. ఏమంటే చనిపోయినప్పుడు ఏడవడం సహజం. ఆయన శవం కనిపించకపోతే ఆవిడ అక్కడ ఏడుస్తుంది. ఆ బాధను చూసి ఒక తల్లి ఏ విధంగా అయితే బాధపడుతుంది, అంతగా బాధపడుతుందని చూసి అక్కడ ఆవిడని అమ్మ అని సంబోధించడం జరిగిందండి. తర్వాత యేసుక్రీస్తు వారు మరియా అని మళ్ళీ పిలుస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారిని పిలుస్తుంది, నమ్ముతుంది యేసుక్రీస్తు వారే అని. అంటే రోజు పిలిచే మాట మరియా అని. కొత్తగా అమ్మ అని పిలిస్తే యేసుక్రీస్తు వారని అనుకోలేదు ఆవిడ. మరియా అని పిలిచినప్పుడు ఆయన యేసుక్రీస్తు వారని ఆవిడకి అర్థమైపోయింది. 3 సందర్భాలు. ఇంకొక సందర్భం చూద్దామండి. 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం అండి. ఇక్కడ ఒక స్త్రీ అండి తన బిడ్డకు, తన కూతురికి దెయ్యం పట్టిందని ఆవిడ్ని రక్షించమని, కనాను స్త్రీ రక్షించమని యేసుక్రీస్తు వారి వెనకమాల వెళ్తూ ఉంటుందండి. నన్ను కరుణించు, నా బిడ్డను రక్షించు అని. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు ఏమీ సమాధానం ఇవ్వరు. అయితే శిష్యులు అంటారు, ఈవిడ మన వెనకాలే వస్తుంది, ముందు ఆవిడ్ని పంపించేయి ప్రభువా అని అడుగుతారు. ఆ మాటకి యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట చూడండి ఒకసారి. ఆయన ఇజ్రాయేల్ ఇంటివారే నశించుచున్న గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. అంటే ఈవిడ ఎవరైనా అర్థమవుతుంది? అన్య జాతీయులని అర్థమవుతుంది. నేను ఇజ్రాయిల్ కొరకే పంపబడ్డాను, కానీ మిగిలిన ఎవరి కొరకు నేను పంపబడలేదని యేసుక్రీస్తు వారు అంటున్నారు. చూడండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. నేను చదువుతానండి. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. అదేంటండి, అక్కడ ఆవిడ ఆ రకంగా అడుగుతుంటే ఈయన ఏం మాట్లాడుతున్నారు? పిల్లల దగ్గర ముక్కలు తీసుకొని కుక్కలకి వేయడం మంచిదేనా, సమంజసమేనా అని అడుగుతున్నారు యేసుక్రీస్తు వారు. కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. కుక్క పిల్లలతో తను పోల్చుకుందండి. పోల్చుకుని కుక్క పిల్లలు కూడా యజమాని దగ్గర రొట్టె ముక్కలు తింటాయి కదండి అని అంటుంది. అందుకు దానికి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? అమ్మా నీ విశ్వాసము గొప్పది. అన్య జాతీయురాలైనా సరే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచింది. నా బిడ్డని ఈయన రక్షిస్తాడు. తను కుక్కతో అయినా పోల్చుకోవడానికి ఇష్టపడింది. ఆవిడ వెళ్ళిపోద్దేమో అని వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటుంటే ఆయనే రక్షించగలడు అనే నమ్మకంతో వచ్చిందండి. అమ్మా అంటే అక్కడ ఆ మాటగా ఆవిడ ఏమైంది? మళ్ళీ యేసుక్రీస్తు వారు ఆవిడ ఏం చేశారు? నీవు కోరినట్టే నీకు అవును అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమె నమ్మకమే ఆమె కుమార్తెను స్వస్థపరిచిందండి.
యేసుక్రీస్తు వారు ఇక్కడ నలుగురిని చూసి ఆ 4 సందర్భాల్లో అమ్మ అని పిలిచారు. ఎందుకు పిలిచారు అక్కడ వాళ్ళని అమ్మ అని? వారిలో ఉన్న విశ్వాసాన్ని బయటకు తీసుకురావడానికి, వారిలో ఉన్న మార్పును ఆయన చూడడానికి, అదేవిధంగా పాపంతో ఉన్న వారిని మార్చడానికి అమ్మ అని పిలిచారు. నలుగురిని చూసాం. మరి ఇక్కడ ఈయన వీళ్ళ అమ్మగారిని కూడా అమ్మ అనే పిలుస్తారు. కానీ 2 సందర్భాల్లో వాళ్ళ అమ్మగారితో కఠినంగా మాట్లాడతారండి యేసుక్రీస్తు వారు. కఠినంగా 2 సందర్భాల్లో మాట్లాడతారు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి అండి. 3వ దినమున గలిలయలోని 3వ దినమున అంటే దాని పైన చూసుకుంటే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన 3వ రోజు గలిలయలోని కానాను ఊరిలో ఇక్కడ కూడా వివాహ సందర్భం అండి. గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదా నేను? అదేంటండి, తల్లి ఏదో చెప్తుంటే నాతో నీకేంటి పని? ఈరోజు సమాజంలో పిల్లలు చాలా మంది ఇలాగే మాట్లాడుతున్నారండి. మా ఇంటి దగ్గర అయితే నేను రోజు వింటా ఈ మాట. నాతో, మా ఇంటి దగ్గర అంటే మా ఇంట్లో కాదు, ఇంటి దగ్గర చుట్టూ నాతో నీకేంటి పని? నీ పన్ను చూసుకో, నీ పన్ను చేసుకో, నాతో నీకు వంతేంటి అని పిల్లల తల్లుల్ని ఎదిరించే పరిస్థితి అండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడే మాట కూడా మనకు అలానే అనిపిస్తుంది. అమ్మా, నీకు నాతో ఏమిటి పని? నా సమయం ఇంకనూ రాలేదు. సందర్భం ఏంటి? ద్రాక్షారసం. నా కుమారుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఆయన పుట్టుక గురించి తెలిసిన మనిషి, ఆయన మరణం గురించి తెలిసిన మనిషి, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టబడ్డాడు యేసుక్రీస్తు వారు. అవును కదండి? కాబట్టి ఆ తల్లికి ఈయన గురించి సమస్తము తెలుసు కాబట్టే ఎన్నో అవమానాలు భరించి పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసుక్రీస్తు వారిని కనడం జరిగింది. నా కుమారుడు ద్రాక్షారసం చేయగలడు అని అనుకొని ఆయన అడిగింది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి ద్రాక్షారసం అనుకోగానే మనం రోజు ప్రార్థనగానే తీసుకుంటాం కదండి. యేసుక్రీస్తు రక్షణలోనికి వచ్చిన మనం అందరం రొట్టె ద్రాక్షారసం, యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్నాం. ఆయన రక్తం అనే ద్రాక్షారసం అనుకొని, నాకు ఇంకా సమయం ఉందమ్మా, నాతో నీకు పని ఏంటమ్మా అని అడుగుతున్నారు. నేను చేయవలసిన పని ఉంది అని ఈయన మనసులో అనుకుంటున్నారు. అనుకొని ఆ ఆలోచనతో, నా తల్లి ఆ మాట అన్నదేమోనని ఆ ఆలోచనతో నాతో నీకేంటి పని అని అక్కడ అంటున్నట్లుగా ఉందండి. కానీ నెక్స్ట్ కింద ఆయన ఏం చేస్తారు? ఆ తల్లి శిష్యులతో చెప్తుంది, ఆయన మీకు ఏం చెప్తే మీరు అదే చేయండి అని. యేసుక్రీస్తు వారు ద్రాక్షారసం చేస్తారు. ముందు ఉన్న ద్రాక్షారసం కన్నా ఎక్కువ రుచిగా ఉంటుంది ద్రాక్షారసం చేస్తారు, అందరికీ పంచుతారు. కానీ ఇక్కడ తల్లితో ఆ మాట ఎందుకు అన్నారంటే, నేను చనిపోయిన తరువాత నా రక్తం కారుతుంది, నా శరీరం, నా రక్తాన్ని, నా శరీరాన్ని నన్ను తెలుసుకున్న వారందరూ స్వీకరించాలి కదా, నా రక్తం తీసుకునే సమయం వచ్చేసిందని నా తల్లి అంటుందేమో అనుకొని ఆయన అక్కడ అలా మాట్లాడడం జరిగిందండి. నాతో నీకేంటి పని? అంతేగాని తల్లిని దూషించాలనే ఆలోచనతో మాత్రం కాదు, తల్లిని అవమానపరచాలనే ఉద్దేశంతో కూడా కాదు. తల్లి చెప్పిన పని చేసేసారు. మళ్ళీ కింద ఆవిడ పనిని నెరవేర్చారు, కానీ నా పని ఇంకా రాలేదమ్మా అని తల్లితో చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఇంకొక సందర్భం చూసుకుంటే, ఈయన సువార్త ప్రకటన చేస్తుంటే కొంతమంది వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి సహోదరులు, తల్లి వస్తే యేసుక్రీస్తు వారు అంటారు ఆయనకి చెప్పడానికి వచ్చిన వాళ్ళతో, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్త ప్రకారం జరిగించు వీరే నా సహోదరులను, నా తల్లిని అని అంటారు. అదేంటండి, అక్కడ తల్లిని అలా అన్నారు? నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే అని అంటున్నారండి. ఎందుకని అంటున్నారు మరి అలా? అక్కడ తల్లిని నా తల్లి, ఎవరు నా తల్లి అని ఎందుకు అన్నారు? ఎంతో కష్టపడి, ఎంతో అవమానంతో, ఎంతో బాధతో కనింది కదా ఆయన్ని. మరి ఆయన అక్కడ అందరి ముందు అలా ఆవిడని హేళన చేస్తే ఆవిడకి ఎంత అవమానం, ఆ సహోదరులకు ఎంత అవమానం. అవును కదండి? మరి దాన్ని ఎందుకు అన్నట్లు?
నా తండ్రి చిత్త ప్రకారం జరిగించువారే అని అన్నారు. అంటే అక్కడ ఆ తల్లి కానీ ఆ సహోదరులు కానీ పరలోకపు తండ్రి చిత్త ప్రకారం జరిగించటం లేదు. కాబట్టి జరిగించే వీళ్ళే నా సహోదరులు, వీళ్ళే నా తల్లి ఆయన అక్కడ చెప్తున్నారండి. అని వాళ్ళు సహోదరులు కానివ్వండి, తల్లి కానీ జరిగించట్లేదని ఈయనకి ఎలా తెలుసు? మరి చూద్దామండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం అండి. ఏమండి మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 20-21 వచనాలు. మార్కు సువార్త 3వ అధ్యాయం 20-21 వచనాలు. ఆయన ఒక్క నిమిషం అండి. ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యేసుక్రీస్తు వారి ఇంటి దగ్గరకు వస్తే ఆయన దగ్గరకు చాలా జనసమూహం వచ్చిందంటండి. వాళ్ళకు భోజనం చేయడానికి కూడా వీలు లేదు. ఆ ఇంట్లో ఉన్న సహోదరులు విని ఈయనకు మతి చెల్లించింది అని ఈయన్ని పట్టుకోపోయారంట. అంటే ఏంటి? అక్కడ సొంత వారే ఆయన్ని అంగీకరించలేదు. మతి చెల్లించింది అంటే పిచ్చివాడు, ఈయన పిచ్చివాడు అన్నట్టుగా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చెప్తున్నానండి, మీరందరూ వింటున్నారు. నా సొంత వాళ్ళు వచ్చి ఈమెకు పిచ్చి పట్టింది, ఈవిడ చెప్పేది కరెక్ట్ కాదు అంటే మీ అందరికి ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా వినడానికి రావడానికి ఇష్టపడతారా? లేదు. నిజం బయటకు అనేది రావడానికి అవకాశం ఉండదు. దేవుని చిత్తాన్ని ఆయన జరిగిస్తుంటే జరిగించకుండా వాళ్ళు అక్కడ ఏమయ్యారు? సహోదరులు అడ్డుపడుతున్నారు. కాబట్టే ఆ తల్లి ఆ పిల్లలను దేవుని గురించి, ఈ అన్నయ్య ఈ పని చేయడానికి వచ్చాడు అని తన యొక్క పెద్ద కుమారుని గురించి తన మిగిలిన పిల్లలకు చెప్పలేదు. తండ్రి యొక్క శిక్షలో వారిని పెంచలేదు అని అక్కడ ఆయన యేసుక్రీస్తు వారు బాధపడుతూ ఆయన అన్న మాట అన్నమాట, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అని గద్దించాడు ఆ తల్లికి అర్థమయ్యేలాగా. కాబట్టి ఆయన అలా తల్లితో అలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందండి. అక్కడ పాపంతో ఉన్న వారిని అమ్మా అని పిలిచి మార్చారు. ఇక్కడ తల్లి సొంత తల్లి అండి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు ఇక్కడ, మన ఇంటికి మన పిల్లలతో పాటు ఎవరన్నా పిల్లలు వస్తారు. మన పిల్ల తప్పు చేస్తే లాగా ఒకటి బీగుతాం. వచ్చిన పిల్లలు తప్పు చేస్తే మనం కొడతామా? మెల్లిగా చెప్తాం, లేకపోతే మెల్లిగా పంపించేస్తాం. అవును కదండి? కొట్టం కదండి, మాటతో వాళ్ళకి అక్కడ చెప్తాం. మన పిల్లల్ని అయితే గద్దిస్తాం గట్టిగా. అక్కడ అదే జరిగిందండి యేసుక్రీస్తు వారి సందర్భం కూడా. బయట వారికేమో మెల్లిగా మంచి మనసుతో మార్చారు వాళ్ళని. తన తల్లికి మాత్రం అంతా తెలుసు, కానీ దేవుని చిత్తాన్ని ఆవిడ జరిగించట్లేదని అని గద్దించడం జరిగిందండి. కాబట్టి యేసుక్రీస్తు వారి తల్లితో అలా మాట్లాడడం జరిగిందండి. మరి యేసుక్రీస్తు వారు శిష్యునికే తల్లిని ఎందుకు అప్పగించారు? ఏమండి, సిలువ వేస్తున్నారు అంటే రోమా ప్రభుత్వం వాళ్ళు మహా క్రూరులైతేనో బందిపోటు దొంగలైతేనో ఏదో పెద్ద తప్పు చేస్తేనే శిక్ష వేస్తారు. యేసుక్రీస్తు వారు నేను దేవుని కుమారుడును అని చెప్పాడని, దేవదూషణ చేస్తున్నాడని, రాజు నన్ను అంటున్నాడని ఆయన శిక్ష వేయాలని నిర్ణయించుకున్నారు యూదులందరూ కలిసి. బరబ్బా ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నారు. ఎవరు కావాలంటే మాకు బరబ్బానే కావాలి, మాకు దొంగ అయినా కావాల్సిందే, కానీ ఈయన మాత్రం మాకు వద్దు అని ఈయన సిలువేయడానికి అంగీకరించారు. మరి సిలువ మరణం పొందే ఆయన దగ్గరకు ఆ యూదురాలు వచ్చిందండి. ఇంట్లో ఎంత గొడవ జరుగుంటుందండి. మమ్మల్ని యేసుక్రీస్తు వారిని అంగీకరించని సహోదరులు ఆ తల్లిని యేసుక్రీస్తు వారి దగ్గరకు పంపించారు అంటే ఇష్టమై పంపించరండి. ఆవిడ ఎంతో ఇబ్బందితో, ఎంతో ఆటంకాలతో వచ్చి ఉండొచ్చు. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోయి ఉండొచ్చండి. ఆవిడ వచ్చిందని తెలుసుకొని యేసుక్రీస్తు వారు ఆవిడని అమ్మ అని సంబోధించి ఆమెకు ఒక ఆసరా చూపించడం అనేది జరిగిందండి. యేసుక్రీస్తు వారు ఒకసారి చూస్తాను, యేసుక్రీస్తుని శిష్యులు వాళ్ళ సహోదరులు అంగీకరించని ఒక
యోహాను సువార్త 7వ అధ్యాయం 2-3 వచనాలండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 2-3 వచనాలు. అక్కడ ఆయన సహోదరులు ఆయన ఏమంటున్నారో చూడండి. ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు, ఒక్క నిమిషం అండి, 7వ అధ్యాయం 2-3 వచనాలు. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయన్ను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. ఏమండి, యూదయలో యేసుక్రీస్తు వారిని చంపడానికి చూస్తున్నారని చెప్పి యేసుక్రీస్తు వారు గలిలయ వచ్చేసారండి. ఏమండి, గలిలయలో సంచరిస్తూ ఉన్నారు. అక్కడ ఆయన చనిపోయే సమయం రాలేదు కాబట్టి అక్కడ నుంచి యూదయ నుంచి గలిలయకు వచ్చారు యేసుక్రీస్తు వారు. వస్తే యేసుక్రీస్తు వారిని చూచి ఆయన సహోదరులు ఏమంటున్నారంటే, ఆయన అక్కడ ఎవరు నీ సహోదరులు, ఎవరు నీ శిష్యులు, ఎవరు నీ తల్లి అన్నప్పుడు నా తండ్రి చిత్తం జరిగించి ఈ శిష్యులే నా తల్లి నా సహోదరులు అన్నావు కాబట్టి నీ శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు చెప్పుకో, ఎక్కడ వద్దు, వెళ్ళిపో, యోదయకి వెళ్ళిపో అని యేసుక్రీస్తు వారు చచ్చిపోతారనే విషయం, చంపేస్తారనే విషయం తెలిసి ఆయన చావుకు అంగీకరించి వెళ్ళిపోమన్నారు యేసుక్రీస్తు వారిని యోదయకు, గలిలయ నుంచి. కాబట్టి సహోదరుల యేసుక్రీస్తు వారు చనిపోతున్నా రాలేదండి. వస్తే ఖచ్చితంగా రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి మళ్ళీ అందరికీ కనపరుచుకొని పరలోకం వెళ్ళిపోయిన తరువాత ఆయన యొక్క సహోదరులు మనసు మార్చుకొని వస్తారండి. ఆ విషయం కూడా రాయబడి ఉంది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏమండి, ఈ సందర్భంలో ఏమైంది మనకు అక్కడ ఆయన సహోదరులు వచ్చినట్లుగా ఉంది. అంటే యేసుక్రీస్తు వారు బ్రతికుండగా ఆయన విలువ వాళ్ళకు తెలియలేదు కాబట్టి ఆయన మరణాన్ని అంగీకరించారు. కాబట్టి తల్లి బాధ్యత వాళ్ళు వదిలేశారు. వెళ్ళిపోతే నీ ఇష్టం అని పంపించేసి ఉండొచ్చు. అందుకని యేసుక్రీస్తు వారు తన తల్లి బాధ్యతను తన శిష్యునికి అప్పగించాడండి. ఇందులో ఇంకొక పాయింట్ ఉందండి. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని పాటించి కొట్టివేయడానికి వచ్చారు. ధర్మశాస్త్రం ప్రకారం తన తల్లిని తన తండ్రిని సన్మానించాలి. అంటే ముదిమినందు తన తల్లిని నిర్లక్ష్య పెట్టకూడదు. ఇవన్నీ నిర్గమాకాండంలో ఉంటాయండి. ఒకసారి నిర్గమాకాండం దీన్ని చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం 15వ వచనం ఇవన్నీ చూసుకుంటే మనకు వరుసనే కనిపిస్తాయండి. నిర్గమ 12:20 అండి. సారీ అండి, 21వ అధ్యాయం అండి. 21లో 12. 20లో 12 అండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. దీర్ఘాయుష్మంతుడవై ఉండాలి అంటే తల్లిని తండ్రిని సన్మానించాలండి. దీర్ఘాయుష్ ఎక్కడ వస్తుంది మనకి? మన భూమి మీద దీర్ఘాయుష్ లేదండి. ఆ మహాలోకంలో యుగ యుగములు జీవిస్తాం. దీర్ఘ ఆయుష్ అక్కడ ఉంది మనకి. అది మనం పొందాలి అంటే మన తల్లిని తండ్రిని మనం సన్మానించాలి. సన్మానించడం అంటే సంవత్సరం వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళ పుట్టినరోజు ఒక వేదిక ఏర్పాటు చేసి వారికి దండలేసి శాలువాలు కప్పి భోజనాలు పెట్టి అందరినీ ఆహ్వానించి నేను నా తల్లిని నా తండ్రిని సన్మానించాను, నాకు దీర్ఘాయుష్ వస్తుంది అంటే కాదండి. దీర్ఘాయుష్ రావాలంటే ఇలా చేస్తే సరిపోతుందంటే కుదరదు. సన్మానించడము అంటే వాళ్ళకు లోబడాలి, వాళ్ళ మాటలు వినాలి, అదేవిధంగా వారి అవసరాలు మనం తీర్చాలి. వాళ్ళ అవసరాలను తీరిస్తేనే వాళ్ళని సన్మానించినట్లు. తీర్చకుండా వాళ్ళని పట్టించుకోకుండా సంవత్సరానికి ఒకరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి సన్మానం చేస్తే కుదరదు. నెక్స్ట్ ఇంకొక వచనం అండి, 15వ వచనం. ఏమంటే అయిపోయిందండి, 2 నిమిషాలు. 21:15.
నీ తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. కొడితే మరణశిక్ష అండి. తల్లిని కానీ తండ్రిని కానీ కొడితే మరణశిక్ష. నెక్స్ట్ ఇంకోటి 17వ వచనం అండి. నీ తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. శపిస్తే మరణశిక్ష అంట. శపించడం అంటే దేంతో చేస్తారు? శపించడం అంటే తిట్టడం అండి. శపించడం అంటే పంతులు శపించడం కాదు, తిట్టడం. వాళ్ళ మీద మనం ద్వేషం పెట్టుకొని మన నోటికి వచ్చినట్టు మాట్లాడడమే శపించడం అండి. నెక్స్ట్ లేవీకాండం 19వ అధ్యాయం 3వ వచనం అండి. 19వ అధ్యాయం 3వ వచనం. లేవీకాండం 19వ అధ్యాయం 3వ వచనం అండి. మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి ఏం చేయాలండి? వాళ్ళని కొట్టకూడదు, శపించకూడదు, సన్మానించాలి, ప్లస్ భయపడాలి. భయపడితేనే తల్లిదండ్రుల మాట మనం వింటాం, వాళ్ళని గౌరవిస్తాం. భయం లేదనుకోండి అసలు పట్టించుకోరు. ఏముండాలండి? భయం ఉండాలి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనం. ఏమంటే ఇంత క్లారిటీగా మీకు ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారు అక్కడ పాటించారు, ధర్మశాస్త్రాన్ని పాటించారు. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనం అండి. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడు. చాలండి. నిర్లక్ష్యం చేస్తే అసలు దేవుడు ఎందుకండి ఇవన్నీ రాపిచ్చారు? ఇజ్రాయిల్ అనే వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. తాను ఇష్టంగా ఎంచుకున్న జనాంగం, ఆ జనాంగం తనకు నచ్చినట్టుగా ఉండాలి. ఈ శిక్షల వేటికి వాళ్ళు పాత్రలు కాకూడదు. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు చెప్పారు. ఇలాంటి ఒక తరం అనేది వస్తుంది. కంపల్సరీగా తల్లిని కొడతారు, తండ్రిని ద్వేషిస్తారు, శపిస్తారు, నిర్లక్ష్య పెడతారు, వారికి భయపడరు, దూషిస్తారు అని చెప్పి దేవుడు తన జనాంగానికి ఫస్ట్ నుంచి నేర్పించుకుంటూ వచ్చాడండి. వాళ్ళు అయినా అవి పాటించలేదు. కాబట్టే యేసుక్రీస్తు వారు మనందరి కోసం వచ్చి మనందరి పాపాల కోసం బలైపోవాల్సి వచ్చిందండి. ఒక్క జనాంగాన్ని ఎంచుకున్న దేవుడు ప్రపంచ మానవాళ్ళందరి కోసం ఆయన బలి చేసేసాడు. తన ప్రియ కుమారుని సృష్టి మొత్తం చేశాడండి యేసుక్రీస్తు వారు. సృష్టి ఆరంభమున ఆయన కార్యములలో ప్రథమమైన వాడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఫస్ట్ యేసుక్రీస్తు వారిని చేసి మనందరి కోసం ఈ సృష్టిని చేసి తర్వాత దేవుడు తన చేతులతో మనల్ని నిర్మించి భూమి మీద పెట్టారు. తనలోని ఆత్మవాయును మనలో ఊది భూమి మీద పెట్టారండి. మనం అంటే ఎంత ఇష్టం అండి దేవునికి. ఇలాంటి ప్రకృతిని మనం చేయగలమా? ఇది న్యాచురల్. కనీసం ఆర్టిఫిషియల్ గా అయినా మనం ఇలా చేయలేమండి. చేయలేము. నేను ఖచ్చితంగా చెప్తా. ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. ఎండిపోయింది ఉంది, పచ్చిది ఉంది, వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లోనే మళ్ళీ ఎండిపోయిన ప్లేస్ కొంచెం ఉంటుంది. అవునండి. వర్షం ఆర్టిఫిషియల్ గా వర్షాన్ని చేయగలరా? ఎండను తీసుకురాగలరా? మంచును కురిపించగలరా? మనిషిలో ఉన్న మనిషి చనిపోతే కన్నును తీసి ఇంకో మనిషి పెడుతున్నారు, కానీ కన్నును తయారు చేయట్లా, రక్తాన్ని తయారు చేయట్లా. అవునండి. ఎంత గొప్ప సృష్టి అండి. కాబట్టి మనం ఇలా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది మన తల్లిదండ్రులకు. ఆ విషయాన్ని ఆయన అక్కడ నెరవేర్చడం కోసం తన తల్లిని అప్పగించాడు యేసుక్రీస్తు వారి. ఇంకొక మాట చూసుకొని ముగిస్తాం. సామెతల గ్రంథం 23-22. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం. 23-22. నిన్ను కనిన నీ తండ్రి నీ తండ్రి ఉపదేశము మరువకము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ముదిమియందు తల్లిని నిర్లక్ష్యం చేయకము. ఏమండి, ఒక తండ్రికి 4 పిల్లలు లేకపోతే 2 పిల్లలు ఉంటారండి, లేకపోతే 3 ఉంటారు, లేకపోతే ఒక్కళ్ళే ఉంటారు. ఒక్కడే కుమారుడు ఉంటే తండ్రి బాధ్యత ఎవరు తీసుకోవాలి? 4 ఉంటే 4 తీసుకోవాలా? మరి తండ్రికి 4 పుట్టారని చెప్పి 4 వరుసనే రోజుకొకరిని చెప్పుని చూసాడా? లేకపోతే ఇప్పుడు తల్లిదండ్రులను ఎలా పంచుకుంటున్నారు? ఈ నెల నేను చూస్తే ఇంకో నెల ఇంకొకరు. ఖచ్చితంగా 4 నెలలు 4 ఇల్లు తిరగాలి తల్లిదండ్రులు. వాళ్ళే తిరగాలి. వాళ్ళు తిరగకపోతే వాళ్ళకి ఒక ప్లేస్ ఇచ్చి నెల ఒకరు తీసుకెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టడం.
మన తల్లిదండ్రులు కూడా మనం అలా రోజుకొకళ్ళను నెలకొకళ్ళను చూసుంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అండి. అలా చూడలేదండి మన తల్లిదండ్రులు మనల్ని. అందరికీ సమంగా పెట్టారు. అందరికీ పెట్టి మనం తిని మనం ఆరోగ్యంగా ఉన్న తర్వాతే, మనకు కడుపు నిండింది అన్న తర్వాతే తల్లిదండ్రులు తిన్నారండి. కాబట్టి మన తల్లిదండ్రుల్ని ప్రతి ఒక్కరి బాధ్యత. నా తండ్రికి నేను ఒక్కనే కుమారుడిని అని మనం అనుకోవాలండి. కూతురైనా కొడుకైనా సరే నా తండ్రి బాధ్యత నాది. ఇంకొకరు ఉండొచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేయాలి, మన పని మనం చేయాలి. వాళ్ళు చేస్తారులే నేను చేస్తారులే అని వాళ్ళు వదిలేశారనుకోండి, తల్లిదండ్రుల పరిస్థితి ఏమైపోతుందండి? వారిని అస్సలకి నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో ఒక్కసారి మన తల్లిదండ్రులు కూడా అలానే పెంచారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలకి మనకి పెట్టడానికి డబ్బులు లేకపోతే పిల్లల కోసం అప్పైనా తెస్తామండి. తెస్తామా? మనం తినటం మానేసి వాళ్ళకి పెడతాం. మరి మన తల్లిదండ్రులకి ఇక్కడ నాకే లేదు కానీ నీకు మేము పెట్టలేము అని అంటారు. అనేవాళ్ళు కూడా ఉన్నారు. నీ పని నువ్వు చూసుకోయ్యా, నేను పెట్టలేను, వాడి దగ్గరికి వెళ్ళు, వాడు పెడతాడేమో చూడు, లేకపోతే కూతురు ఉందిగా కూతురు దగ్గరికి వెళ్ళు అని సమాజంలో ఎన్నో ఉన్నాయండి. తల్లిని వదిలేసి ఎప్పుడు చనిపోద్దా అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ముదిమి అందు తల్లిని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు కూడా మనకు దేవుడు రోజు ఇచ్చాడు అంటే మనకు ఒక అవకాశం ఇచ్చినట్టు. మనం నిన్న చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఈరోజు మనకు అవకాశం వచ్చింది. కాబట్టి సరి చేసుకుంటూ ఉండాలి. తప్పులు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. బయటికి కనిపించకపోయిన హృదయంలో కూడా చేస్తామండి. చెప్పే నేనైనా వినే మీరైనా మనం అందరం కూడా మన తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులు ఇంగ్లీష్లో అత్తగారంటే మదర్ ఇన్ లా, మామగారంటే ఫాదర్ ఇన్ లా. అక్కడే మదరు ఫాదరు కనిపిస్తున్నారు. అవునా అండి? కాబట్టి స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే అటు అత్తగారు మామగారిని చూడాలి, అమ్మ నాన్నని చూడాలి. మన అమ్మకి మన నాన్నకి బాగోకపోతే మనం పెట్టే ఇంట్రెస్ట్ అత్తగారి మీద మామగారి మీద పెడతామండి. అత్త అయినా పెట్టడు, భార్య అయినా పెట్టదు. ఎవరికి వాళ్ళే. భార్య అయితే నా అమ్మ నా నాన్న, భర్త అయితే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న. ఇటు రాదు, అటు వెళ్ళదు. నలుగురి మీద ఉండాలి. అది మన యొక్క బాధ్యత. భార్య తల్లిదండ్రుల పరిస్థితి, తల్లిదండ్రుల గురించి భర్త ఆలోచించాలి, భర్త తల్లిదండ్రుల గురించి భార్య ఆలోచించాలి. ఈ నలుగురిని మనం చూసుకొని వారికి లోబడి వారిని నిర్లక్ష్యం చేయకుండా ఉంటేనే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఆ మహాలోకానికి వారసులం అవుతామండి. ఇలా ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన్ని పాటించడం కోసమే అక్కడ ఆ సందర్భం జరిగి ఉండవచ్చు. ఆయన యోహాను గారికి అప్పగించడం జరిగిందండి. యోహాను గారు ప్రియ శిష్యుడు. అదేవిధంగా మరియమ్మ గారికి సమీప బంధువు కూడా. జబదయి కుమారుడు, జబదయి భార్య సలోమి మరియమ్మ గారి చెల్లెలు. అంతేనండి. అన్ని విషయాలు యేసుక్రీస్తు వారితో ఉన్నాడు కాబట్టి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. కాబట్టి తన తల్లిని ప్రియ శిష్యునికి అప్పగించారు. ఆయన యొక్క సహోదరులు ఆమెను అంగీకరించకుండా, యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా, దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఉన్నారని ఈయన గద్దించారు. ఆ గద్దింపుకు ఆయన వారి సహోదరులని ద్వేషించారు కాబట్టి ఆయన మరణానికి వాళ్ళు రాలేదు. నా కుమారుడు చనిపోతున్నాడు అని ఆ తల్లి మహావేదనతో రోదనతో వచ్చింది. అదేవిధంగా వచ్చాక ఆ ఒక కుమారుణ్ణి పొందటం అనేది జరిగిందండి. యేసుక్రీస్తు వారి శిలువలో పలికిన 3వ మాట. ఈ మాటల సారాంశం మనం గ్రహిస్తేనే మనకు ఒక పాఠం అనేది వస్తుందండి. కాబట్టే పాఠం అనేది చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు పలికిన మాటలు 3 చెప్పుకున్నాం. మనం మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. యేసుక్రీస్తు వారు చాలా దీన స్థితిలో ఉన్నారు. ముళ్ళ కిరీటం ఉంది. ముళ్ళు కొడతంటే దిగిపోతాయండి, రక్తం కారుతూ ఉంటుంది. అవునండి. ఆయన పట్టించుకోకపోయినా ఎవరు ఏమనరు. కానీ ఆయన బాధ్యతను ఆయన అక్కడ నెరవేర్చారు. మనం చక్కగా ఉన్నాం, మనకు ఏ బాధలు లేవు, ఏ ఆటుపోట్లు లేవండి. మన తల్లిదండ్రులకు వారిని పరామర్శించడమేనండి. వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో చేసి పెట్టాలి. లేకపోతే ఇప్పుడు మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారంటే తిన్నారా తినలేదా, ఏం కూర ఏంటి అనే మాటేనండి. మాట చాలు వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి. కాబట్టి మనం దేవుడి మెచ్చే బిడ్డలుగా ఉండాలి. దేవుడు నన్ను ఇచ్చే రాజ్యానికి చేరాలంటే మనం పాటించే వారంగా కూడా ఉండాలండి. నా మాటలు ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి.
ప్రియా పరలోకమందున మా తండ్రి, నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ బిడ్డలకు నా మాటలు చెప్పాను నాయన. నేను నేర్చుకున్న మాటలను నేను ముందు పాటించి, అదేవిధంగా ఇక్కడ కూర్చున్న వారు కూడా పాటించే వారుగా ఉండటానికి తోడుగా ఉండి సహాయం చేయమని, అపవాది వచ్చి ఈ మాటలను ఎత్తుకొని పోకుండా మాకు మంచి అండదండలుగా నువ్వు ఉండాలని కోరుకుంటూ, మాకు ఇచ్చిన ఈ గర్భఫలాలను నీ మాటలతో, నీ యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుకుంటూ నీ నిత్య రాజ్యానికి మేము అందరం చేరాలి తండ్రి. అదేవిధంగా పాపంతో ఉన్న ఈ సమాజం పాపం నీ విడిచి నీ గురించి తెలుసుకొని నీ యొక్క రక్షణలోనికి వచ్చి నువ్వు నిత్య రాజ్యానికి వారు కూడా చేరే అవకాశం వారికి కల్పించమని, వారు చేసిన పాపాలను నువ్వు క్షమించగలిగే మనసు కలిగిన వాడు నాయన నీవు. అటు విధంగా వాళ్ళందరూ మారి నీ దగ్గరకు వాళ్ళు కూడా వచ్చడానికి నీ యొక్క కృప సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మా పిల్లలందరూ వెళ్ళి మీరు వాష్రూమ్కి వెళ్ళి చేతులు కడుక్కొచ్చేసుకుంటే భోజనాలు చేద్దాం, ఓకేనా? ఈరోజు మీ అందరికీ ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ, వల్లి మీ మామగారి పేరేంటి? వల్లి వాళ్ళ మామగారు సుగుణమ్మ గారు మీ అందరికీ ఏర్పాటు చేశారు, ఓకేనండి? అందరూ భోజనం చేసి వెళ్ళండి, ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు.